థ్యాంక్ యూ సార్ అధ్యక్ష. దుబ్బాక నియోజకవర్గంలో ముఖ్యంగా మరి 5 కాలువలు ఉంటాయి అధ్యక్ష. శంకరంపేట కెనాలు, రామాయంపేట కెనాలు, సంగారెడ్డి కెనాలు, సిద్దిపేట కెనాలు. మరి ఈ కాలువలు పూర్తిగా మల్లన్న సాగర్ ద్వారా మరి దుబ్బాక నియోజకవర్గం నుంచి పోతాయి. మరి ముఖ్యంగా దుబ్బాక నియోజకవర్గానికి మల్లన్న సాగరు, కొండపోచమ్మ 2 ప్రాజెక్టుల ద్వారా మరి అన్ని మండలాలకు కూడా నీరు రావడానికి మెయిన్ కెనాల్స్ అన్నీ కూడా తవ్విండ్రు. మెయిన్ కెనాల్స్ అన్నీ ఇవి మిగతా జిల్లాలకు మిగతా నియోజకవర్గాలకు పోతాయి తప్ప నియోజకవర్గంలో ఏ మండలానికి కూడా మరి నీరు అందించే విధంగా ఎక్కడ కూడా కాలువలు పూర్తిగా కాలేదు. మరి గతంలో మరి కచ్చ కాలువలు తవ్వినాం. ఏది ముఖ్యంగా ఎక్కడ కూడా సిమెంట్ లేయింగ్ లేకుండా మామూలుగా మట్టి తవ్వి వదిలిపెట్టిన కాలువల ద్వారా ఈరోజు నీరు పోయిన రెండు సంవత్సరాల నుంచి వాటి ద్వారానే చెర్లు కుంటలు నింపడం జరిగింది. ఈసారి ముఖ్యంగా సమస్య ఏంటంటే ఫారెస్ట్కు సంబంధించిన చిన్న స్ట్రెచ్లు అక్కడక్కడ 1000 గజాలు 2000 గజాలు ఉన్న కాడ గతంలో ఫారెస్ట్ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే ఎక్కడ కూడా ఆబ్జెక్షన్ చేయలేదు కాబట్టి చెర్లు కుంటలు నింపడం జరిగింది. ముఖ్యంగా చేగుంట మండలం, ఇది మెదక్ జిల్లాలో వస్తుంది. చేగుంట, నార్సింగు, శంకరంపేట కెనాలు, రామాయంపేట కెనాలు, ఉప్పర్పల్లి కెనాల్ ద్వారా ఆ 2 మండలాలకు కూడా నీరు అందితే 2 మండలాల్లో కూడా ఫారెస్ట్ వాళ్ళతోటి ఇబ్బంది అవుతున్నది. వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు మరి కోఆపరేట్ చేయక అక్కడ కాలువలలో నీళ్ళు పోకుండా ఆపేసి కట్టలేయడం ద్వారా చాలామంది రైతులు మరి వరి నాట్లు వేసుకున్నారు. చాలా ఇబ్బంది పాలవుతుంది. ఫారెస్ట్ వాళ్ళు కోఆపరేట్ చేసి మరి వారిని ఆ పూర్తి స్థాయిలో వారితో రివ్యూ మీటింగ్ పెట్టి దుబ్బాక నియోజకవర్గంకు సంబంధించిన అన్ని కాలువల రివ్యూ మీటింగ్ పెట్టి మరి ఆ కాలువల ద్వారా నీరు అందించి ఇవ్వాలని చెప్పి నేను ఈ సభ ద్వారా మరి గౌరవ మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ముఖ్యంగా ఏంటంటే చాలామంది కాలువలు పూర్తి కాలేదు. మరి గతంలో ఫారెస్ట్ వాళ్ళు మరి వాళ్ళు చూసి చూడనట్టు వదిలిపెట్టారు కాబట్టి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు అందరు కూడా ఫారెస్ట్ వాళ్ళు ఎక్కడ కూడా కాలువల ద్వారా నీళ్లు లేక చెల్లు నింపలేకపోతున్నాం. ఆ చెర్ల ద్వారా నింపిన నీళ్ళతోటే మరి పొలాలు వారాలే, పొలాలు ఎండిపోతున్నాయి. రైతులు చాలా ఇబ్బందుల పాలవుతున్నారు, భయపడుతున్నారు. మరి గతంలో కూడా నాట్లు పోసుకున్నారు. ఈసారి మరి 50% అంతకంటే ఎక్కువ నార్లు కూడా పోసుకోలేదు. వాళ్ళు ముందు నుంచే భయపడుకుంటూ వస్తున్నారు. మరి గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు నీరు అందించిండ్రు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇస్తారో ఇయ్యరో, కరెంట్ వస్తుందో రాదని భయంతో మరి వాళ్ళు తక్కువనే 5 ఎకరాలు ఉంటే 2 ఎకరాలకు 3 ఎకరాలకే నీరు అందించిండ్రు. దానికి కూడా నీరు అందించలేకపోతే మంత్రి గారు గౌరవ సభ్యులు ప్రభాకర్ గారు చెప్పినాడు సార్. బాధలన్నీ ఆయనే చెప్పిండు. మళ్ళా లాస్ట్ కూర్చుంటా ఏదో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే చేస్తలేదు అంటాడు. ఆయనే చెప్పిండు అధ్యక్ష. చుట్టూ కాలువలు తీసిండ్రు. గజ్వేలు, సిద్దిపేట, సిరిసిల్ల కడుపు నిండింది. నాది మాత్రం దుబ్బాకలు ఏం లేదన్నాడు. వారే ఎంపీగా ఉండే. మరి ఎందుకు ఆ దుబ్బాక మీద చిన్న చూపు చూసిండ్రో వారికి అది తెలవాలి. తప్పకుండా ఆ కాలువలు కానీ అక్కడ ఉన్న సమస్యల పరిష్కారానికి తప్పకుండా నీకు సిద్దిపేట, సిరిసిల్లతో సమానంగా దుబ్బాక కాన్స్టిట్యూన్సీ సమస్యలు కూడా పరిష్కారం చేస్తాం. కాంగ్రెస్ పార్టీకి సొంత కాన్స్టిట్యూన్సీ మామ వాళ్ళ కాన్స్టిట్యూన్సీ కాదు అధ్యక్ష. ఇది అందరినీ సమానంగా చూసే ప్రభుత్వం మాది. తప్పకుండా అన్నగారు చెప్పిన సమస్యలన్నీ కూడా నోట్ చేసుకున్నాం. సంబంధిత ఇరిగేషన్ శాఖ మంత్రికి పంపిస్తాం. గౌరవ సభ్యులు రామదాస్